వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయనగరం సిటీ బస్టాండ్ కోడెల వద్ద కొలువైన సిద్ధి వినాయక ఆలయాన్ని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సందర్శించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మనుషుల్లో అహం తగ్గి మంచి పెరగాలని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. విజయనగరం సిటీ బస్టాండ్ వద్ద కొలువైన వరసిద్ధి వినాయక ఆలయాన్ని ఆయన దర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. వేదాశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, ఈ ఆలయం స్థాపించిన నాటి నుండి ప్రతి ఏటా చవితి పర్వదినాన స్వామివారిని దర్శనం చేసుకుని పూజలు నిర్వహిస్తానని తెలిపారు. వినాయక రూపాన్ని పూజిస్తే మనలో అహం నశించి మంచి పెరుగుతుందన్నారు. అహం నుంచే వచ్చిందే మూర్ఖత్వం అని, దానిపై మనం విజయం సాధించాలన్నారు. వినాయకుని చరిత్ర కూడా ఇదే చెబుతుందని పేర్కొన్నారు. వినాయకుని ఆశీస్సులు ఉంటే విజయం సాధిస్తామని, ప్రజలంతా దైవభక్తి పెంచుకోవాలని సూచించారు. ఆ గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనా స్థలం ప్రారంభించినప్పటి నుంచి మనం ఇంచుమించుగా అన్ని సంవత్సరాలు చూస్తాం. అక్కడే మిస్ అవుతే అయి ఉండవచ్చు ఒకటో రెండో. అయితే దైవ భక్తి అందరిలో పెరగాలి, అహం పెరగాలి. అహం తరిగినాడు మనకు మంచి జరుగుతుంది, మానవ జాతికి మంచి జరుగుతుంది. ఈ అహము పెంచుతా పోతుంటే దానివల్ల ఇబ్బందే పెరుగుతుంది తప్ప అంతకన్నా ఏమి సాధించగలదు. అయితే వినాయకుడి రూపము ఆ సందేశం ఇస్తుంది అందరికీ. మంచి ఆలోచన పెంచాలని, అహంని తగ్గించాలని, మన స్వతంత్ర మూవ్మెంట్కి కూడా వినాయకుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక మనము మూర్ఖత్వం పైన విజయం సాధించగలుగుతాం. అయితే అహం పెంచితే మూర్ఖత్వమే అంతకన్నా ఏం లేదు. అందుకోసం ఆ వినాయకుడిని మా ప్రార్థన ఏంటంటే అందరినీ చల్లగా చూడాలని, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మనలో మంచి పెరిగే విధంగా మనకి ఆశీర్వదిస్తారని నేను ప్రార్థిస్తూ